ఈరోజు తెలంగాణ ఏదైతే ఆత్మఘోష ఈ ధర్నా చౌక్ అంటే పేదవాడి ఆత్మఘోష గడ్డ. ఇది అణగారిన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఈ గడ్డ మీదకి వచ్చి మనం ఏడుస్తుంటాం, ఇలా పోరాటం చేస్తున్నాం. ఈ గడ్డ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను ఒక డిమాండ్ చేస్తున్నా. అయ్యా, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఈ తెలంగాణకు తండ్రి లాంటి వాడు, ఈ తండ్రి లాంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా మరి ఆ పసిపాప 2 నెలల పసిపాపకు జరిగిన అన్యాయం అంటే ఆ తల్లికి జరిగిన అన్యాయము, ఆ పసిపాప హత్య చేయబడ్డది. 8 మంది దుండగులు దాడి చేసి ఆ కుటుంబం మీద ఒక దైవ దర్శనం పోతున్న సందర్భంలో మరి జరిగిన దాడికి ఆ దాడి చేసిన నిందితులను ఇప్పటి వరకు మీరు అరెస్ట్ చేయలేదు. అదొక భాగం. అయితే రెండోది ఏంటంటే ఆ పసిపాప అసలు ఆ గుడికే రాలేదు, పాప రాలేదు, తల్లి వచ్చిందని పోలీసు వాళ్ళతో చెప్పియడము. అదే రకంగా మీరు ముఖ్యమంత్రి హోదాలో ప్రజాపాలన అంటున్నారు. మీరు అంటున్న పాలనలో ఈ ప్రజలకు న్యాయం జరగాలంటే మీరు ప్రజా దర్బారు పెట్టండి. మల్లన్న జాతర సంఘటనకు బేషరతుగా న్యాయం చేయాలి అని మీరు అనుకుంటే బేషరతుగా నేను డిమాండ్ చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేయడమే కాదు, రేపు కనుక మీరు మల్లన్న జాతర సన్నిధిలో అక్కడ జరిగిన దుర్ఘటన మీద ప్రజా దర్బారు పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా చాకి రేపు దెబ్బ, చాకలి హక్కుల ఆత్మగౌరవ దెబ్బగా మార్చి రెడ్డి రౌడీ రాజ్యం గద్దె దించేలా రెడ్డి రౌడీ ఇలకు బట్టలు పిండకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతాం. మేము మా వృత్తిలో మాకున్న ఒకే ఒక అవకాశం బట్టలు బంద్ చేయడమే, బట్టలు ఉతికే కార్యక్రమం బంద్ పెట్టడమే. అదే మా పోరాటం. ఈ సమాజంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి, మా చాకలి కులాలకు అనేక దోపిడీ జరుగుతున్నాయి, అనేక హత్యలు జరుగుతున్నాయి, అనేక రకాల దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి బేషరతుగా ఒక్క డిమాండ్ చేస్తున్నా. మరొక డిమాండ్, భారత రాజ్యాంగం ఇక్కడ చాకలి అంటారు, రజక అంటారు, ఆంధ్రప్రదేశ్లో కూడా రజక అంటారు, తమిళనాడులో వన్నలి అంటారు, కర్ణాటకలో వన్నెర అంటారు. రకరకాల ప్రాంతంలో రకరకాల వాళ్ళ ప్రాంతీయ భాషను బట్టి వృత్తి మాత్రం చాకలి, బట్టలు పిండే కులము. భారత రాజ్యాంగం ఆధారంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నారు, మిగతా 10 రాష్ట్రాల్లో బీసీలో ఉన్నారు. అది కూడా మీరు గత గవర్నమెంట్ లో ప్రతిపక్ష ఒక లీడర్ గా తెలుగుదేశం పార్టీ లెజిస్లేట్ అసెంబ్లీ ఒక దాన్ని ఏమంటారు ఆ లెజిస్లేట్ మెంబర్ గా అంటే ఒక ప్రతిపక్ష హోదాలో చాకలి వాళ్ళు ఇక్కడ రజకులుగా ఉన్నారు. ఆ రజకులను ఇక్కడ బీసీ జాబితాలో ఉన్నారు. భారతదేశంలో 10 రాష్ట్రాలు ఎస్సీలో ఉన్నారు. ఎస్సీలో చేర్చాలని మీరేం డిమాండ్ చేశారు అప్పటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మరి మా రజకులకు దాడులు జరుగుతున్నాయి, రజకుల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి మాకు రక్షణ చట్టం కావాలంటే మా కులాన్ని ఎస్సీలో చేర్చాలి, అది డిమాండ్. అది మీరన్న పదం మీకే చెప్తున్నా. రెండోది ఏంటంటే ఆ దుండగులను బేషరతుగా అరెస్ట్ చేయాలి. అవసరం కూడా అక్కడ మీరు వాళ్ళను యావజ్జీవ శిక్ష పడేలా మీరు ప్రజా దర్బారు పెట్టి మీ ముఖ్యమంత్రి హోదాను మీరు చెప్తున్న ప్రజాపాలన కాపాడుకోవాల్సిన బాధ్యత ధర్మం మీ మీద ఉందని కోరుకుంటున్నా. ఇంకో డిమాండ్ ఏంటంటే నా రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తల్లి వీరనారి చాకలైలమ్మ పోరాటం ఉంది. అదే రకం భారతదేశంలో స్వచ్ఛ భారత్ సంతు గాడిగా బాబా ఉద్యమం ఉన్నది, స్ఫూర్తి ఉన్నది. కాబట్టి ఆ పోరాటాల గడ్డ మీద నేను ఒక చాకలి బిడ్డగా పోరాటం చేస్తున్నా. కాబట్టి గతంలో సైకిల్ యాత్ర, పాదయాత్ర, అదే రకంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం ఆమె నిరాహార దీక్షగా చేసిన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా కులాన్ని, నా జాతి ఆడబిడ్డలను, నా కుల అన్నదమ్ములకు 2 చేతులు జోడించి శరణు కోరుకుంటున్నా. మల్లన్న జాతరలో జరిగిన చిన్నారి పసిపాప హత్య విషయంలో ఆ కుటుంబానికి న్యాయం చేసేలా, ఆ దుండగులకు ఉరిశిక్ష పడేలా మనం సహాయ నిరాకరణ ఉద్యమం ముందు తీసుకుపోతాం. మనం బట్టలు పిండే కార్యక్రమాన్ని బంద్ పెడదాం. ఆ రెడ్డి రౌడీ రాజ్యాన్ని మన గద్దె దించాలంటే మనం బట్టలు పిండకుండా, వాళ్ళ పెళ్లిలకు పోలు పోయకుండా, వాళ్ళ ఫంక్షన్లకు మనం పనులు చేయకుండా మన కులవృత్తిని బంద్ చేద్దామని కోరుకుంటూ మీ అందరికీ ఉద్యమ వందనాలు. నేను చాపర్తి కుమార్ గాడిగే
రజక కేటీఆర్ చూపించారు ఇదంతా నేను రాజకీయాలు చేసే దాన్ని ఏమంటామంటే మోసం పూరిత రాజకీయాలు చేసే ఉద్యమం నాది కాదు. రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద మాట్లాడుకున్నా, కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నా ఆ రెండు వర్గాలు ఒక గూటి పక్షులే. పోయినసారి అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే మరి ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం జరిగింది, ఆ దుండగులను పార్లమెంట్ లో ప్రశ్నించి ఎన్కౌంటర్ చేసిరు కదా. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి రాజ్యంలో, ఈ రౌడీ రెడ్డి రాజ్యంలో చిన్నారి పసిపాపను హత్య చేస్తే ఆ దుండగులను అరెస్ట్ చేయలేకపోక ఆ పసిపాప యొక్క తండ్రి మీద అసభ్యకరంగా ప్రచారం చేయడం, ఆ తల్లికి గుడికే ఆమె పసిపాపను తీసుకొని రాలేదు అని చెప్పడం, ఇది సభ్య సమాజానికి ఒక చీకటి రాత్రి. కాబట్టి రెడ్డి దొర ఈ ఇద్దరు తోడు దొంగలని నేను అంటున్నా. కాబట్టి వాళ్ళిద్దరు చేసే రాజకీయం మాకు 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 చేయరాదు కాదు. మా కులంలో నీతి ఉంది, మాకు ధర్మం ఉంది, మా వృత్తిలో నీతి ఉన్నది. ఈ సమాజానికి మహిళా మురికి ఉతికినాం, మరి ఆరోగ్యాన్ని మంచినాం. అదే రకంగా మేమేమంటున్నామంటే ఈ రెడ్డి రౌడీ రాజ్యాన్ని గద్దెదించాలంటే సహాయ నిరాకరణ ఉద్యమం ముందుకు తీసుకుపోయేందుకే మనం సంఘటితమయ్యి మన ఉద్యమం ముందు తీసుకుపోయేందుకు అందరూ సహకరించాలని అందరినీ వేరుకుంటూ అందరికి శనార్థులు. మల్లురావు గారు కూడా కొట్లాంటికి దీనికి సంబంధం లేదు, ఆమె అనారోగ్యం వల్ల అలా అయిందని అంటున్నారు. మల్లు రవి ఎంపీగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దూతగా మాట్లాడాడు. నేనేమంటున్నా అంటే, అయ్యా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇస్తే ఎస్టీగా రిజర్వేషన్లు వస్తే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. నువ్వు మాట్లాడే భాష అబద్ధము, దాన్ని నువ్వు నిరూపించుకోవాలంటే జనరల్ స్థానానికి వచ్చి పోటీ చేయవయ్యా. నువ్వు రెడ్డి మీద, ఈ మల్కాజ్గిరి మీద పోటీ జనరల్ స్థానం మీద, మరి నీకు ఎందుకు అక్కడ టికెట్ ఇయ్యాడు? నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిన భిక్ష వల్ల నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నీకెక్కడిదయ్యా మాట్లాడే అర్హత? నువ్వు ఒకటే చెప్తున్నా, నువ్వు మనిషిగా అనుకుంటే, ముఖ్యమంత్రి కూడా మనిషిగా అనుకుంటే, ఇది ప్రజాపాలన అనుకుంటే మీరు ప్రజా దర్బారు పెట్టండి. అక్కడ నన్ను కూడా పిలవండి, చాపర్తి కుమార్ గారికి కూడా అత్తడు. అక్కడ ప్రజా దర్బార్లో సీసీ ఫుటేజ్లు బయట పెడదాం, అక్కడ పోలీసు వాళ్ళని పిలుద్దాం, అక్కడ గుడికి వచ్చిన ఆ రోజు 18వ తారీఖు వచ్చిన వాళ్ళందరినీ పిలుద్దాం. సాక్ష్యాధారాలుగా సీటీ పూజ బయట పెట్టి దోషులు ఎవరు, దొంగలు ఎవరు, దొరలు ఎవరు, అన్యాయం ఎవరు జరిగింది, అవమానాలు ఎవరు జరిగింది, రెడ్డి రౌడీ రాజ్యాన్ని ఎలా పొందబెట్టాలో ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకోండి. మల్లు రవణ అందరికీ ఉద్యమ వందనాలు.